మొదటి తరం నందమూరి తారక రామారావు గారు, రెండవ తరం చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారు, మరి మూడవ తరం మా మిత్రుడు భరత్ అండ్ లోకేష్ బాబు ఏం చేస్తారో చూడాలి. ఇది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే వారసత్వంగా సంక్షేమము రాజకీయము ఏదైతే అనుకుంటున్నారో సేవ చేయాలన్నది కూడా వాళ్ళదే బాధ్యత. ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో వారు అడుగు పెడితే వారితో పోటీ పడిన వాళ్ళు లేరు. రాజకీయాలలో వారు అడుగు పెడితే వారు సాధించనిది లేదు. ఈ దేశంలో ఈనాడు సంకీర్ణ రాజకీయాలకు పునాది పడ్డది కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అంటే నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ లాంటి ఈ సంకీర్ణ రాజకీయాలకు పునాదులు వారు వేసిండ్రు. ఈరోజు దేశ రాజకీయాలనే సంకీర్ణ రాజకీయాలు ఈరోజు నడిపిస్తుంది. అదేవిధంగా సంక్షేమం. ఈరోజు బసవ తారకం ఆసుపత్రి అయినా, ₹2 కిలో బియ్యం అయినా, ₹50 హార్స్ పవర్ రైతులకు ఇవ్వాలని ఆలోచన అయినా, జనతా వస్త్రాలైనా, పేదవాడికి కూడు గుడ్డ ఉండాలి అని ఒక గొప్ప మనసుతో, ఒక గొప్ప ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని కూడా మనకు వారసత్వంగా ఇచ్చింది. అందుకే యువమిత్రులు లోకేష్ అండ్ భరత్కి నా సూచన, సినీ రంగం ఎలాగూ మా బాలకృష్ణ గారు చూసుకుంటారు, అది వదిలేసి రాజకీయం సంక్షేమం వీళ్ళిద్దరూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. వారికి బ్రాహ్మణి గారు, తేజు వీరు కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారికి సూచన చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా బాలయ్య బాబు గారు 25వ వార్షికోత్సవానికి రావాలని వారు ఆహ్వానించారు. కానీ చైర్మన్ బాలకృష్ణ గారికి నేను ఇంకొక మాట ఇస్తున్నా, 30వ వార్షికోత్సవానికి కూడా నేనే వస్తాను. ధన్యవాదాలు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా మార్పు పట్ల మక్కువతో అంచెలంచెలుగా ఎదిగారు శ్రీ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర కళల సాకారానికై దృఢమైన సంకల్పంతో దూసుకు వచ్చిన రైతు బిడ్డ. సాధించే సత్తా ఉంటే సమరం కూడా ఒక సయ్యాటే అని నిరూపించిన యువ కిషోరం. దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రజల సమస్యల పరిష్కారానికై పాలనను పరుగులు పెట్టించిన రథసారథి. సంక్షేమం అభివృద్ధి సమాంతర రేఖలే అన్న స్ఫూర్తి ప్రదాత. రాజ్యాంగ పరిరక్షణకు లౌకికవాదమే ఇరుసుగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా మన బసవ తారకం చైర్మన్ అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని కోరుచున్నాం. శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా మన బసవ తారకం చైర్మన్ అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం.